అసలు సిసలైన రాయలసీమ రుచి అంటే ఇదే మరి. నువ్వుల రోటి పచ్చడి చేసేద్దామా? ప్యాన్‌లో ఒక కప్పు నువ్వులు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ధనియాలు, ఎండుమిరపకాయలు గూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి 4 టమోటాలను కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ముందుగా వేయించుకున్న నువ్వులను పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ధనియాలు, ఎండుమిర్చి, ఉప్పు, కొద్దిగా నానబెట్టిన చింతపండును మనం మెత్తగా కాకుండా బరకగా దంచుకోవాలి. దీనిలోనే మనం ముందుగా వేయించుకున్న టమోటా, కొత్తిమీరను కూడా బాగా దంచుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా దీంట్లోనే వేసి నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ వేసి బాగా రాముకోవాలన్నమాట చట్నీని. ఫైనల్‌గా ఒక పచ్చి ఉల్లిగడ్డను వేసి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకొని సర్వ్ చేసుకొని తింటే మన రాయలసీమ నువ్వుల కారం రెడీ.